ఎంతసేపు స్ట్రెచ్ చేస్తున్నా నెక్ పెయిన్ తగ్గట్లేదా? తగ్గినట్టే అనిపించి మళ్ళీ ఫ్రీక్వెంట్గా నెక్ పెయిన్ వస్తుందా? హాయ్ గైస్, వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 1 ఆఫ్ రీసెట్ యువర్ పెయిన్. సో నేను చెప్పే ఈ నెక్ ఎక్సర్సైజెస్ ట్రై చేయండి. ఎలాగైతే మనం హ్యాండ్ కి స్ట్రెంథనింగ్ కోసం డంబెల్స్ తో యూజ్ చేస్తామో అలాగే మనం నెక్ స్ట్రెంథనింగ్ కోసం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఇవ్వాలి. అది మనం మన హ్యాండ్ తో చేయొచ్చు. నెక్ మూవ్మెంట్స్, ఫార్వర్డ్ మూవ్మెంట్స్, సైడ్ వేస్ అండ్ బ్యాక్వర్డ్ అన్ని మూమెంట్స్లో మనం హ్యాండ్ రెసిస్టెన్స్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేస్తాం. మీ హ్యాండ్తో నెక్ని నెట్టాలన్నమాట. నెక్ నార్మల్గా కిందకి తీసుకొచ్చేసి హ్యాండ్తో రెసిస్టెన్స్ అప్లై చేస్తూ వెనక్కి నెట్టాలి. సేమ్ అలాగే సైడ్కి నార్మల్గా తీసుకువచ్చి హ్యాండ్తో రెసిస్టెన్స్ అప్లై చేస్తూ స్ట్రైట్గా తీసుకువెళ్ళాలి. సేమ్ విత్ ద అదర్ సైడ్. అప్లై రెసిస్టెన్స్ అండ్ టేక్ యువర్ నెక్ బ్యాక్. వెనక్కి పెట్టుకొని మీ హెడ్ హ్యాండ్స్ని పుష్ చేస్తుంది. మీ హ్యాండ్స్ రెసిస్టెన్స్ ఇస్తాయి. మీ హెడ్ పుష్ చేస్తూ పైకి తీసుకెళ్ళాలి. ఈ అన్ని ఎక్సర్సైజెస్ 5 రెప్స్ చేయండి. మన రెసిస్టెడ్ ఎక్సర్సైజెస్. దీని తర్వాత నార్మల్ మూవ్మెంట్స్ నెక్ పెయిన్ కోసం చూద్దాం. దానికోసం పార్ట్ 2 చూడండి.